చాలా మనకు మంచి రోజులు వచ్చాయనుకున్నాం సార్. కానీ మీరు ఈరోజు చూస్తే ఎక్కడ వేసిన గొంగడ ఎక్కడే ఉంది సార్. చెప్పనా? ఇది 1865లో మున్సిపాలిటీ సార్. అవును. 1865. అవును. రాయలసీమ వెనకబడిన జిల్లాలో అందులో ఆదోని మరీ వెనకబడింది సార్. అవును. ఆనందమైంది సార్. నంబర్ 2 ఏమంటే మీరు గెలిచిన కొత్తలో అంతా తిరిగారు సార్. మొత్తం బజార్ అంతా తిరిగారు. శ్రీనివాస్ భవను, పెద్ద మసీదు, షరాబ్ బజారు, ఏదో చాలా మనకు మంచి రోజులు వచ్చాయనుకున్నాం సార్. కానీ మీరు ఈరోజు చూస్తే ఎక్కడ వేసిన గొంగడ ఎక్కడే ఉంది సార్. మీకు కూడా తెలుసు అది ప్రాబ్లము. ట్రాఫిక్ అనేది ఆదోన్లో ఇంత వర్స్ట్ ట్రాఫిక్ ఎక్కడ ఉండదు సార్ ప్రపంచంలో. షరాబ్ బజార్లో పోతే 80% ఆఫ్ ద రోడ్డు పార్కింగే సార్. పండిట్ నెహ్రూ రోడ్లో పోతే రోడ్డు అంతా హాకర్స్ బండ్లు ఆక్యుపై చేసుకున్నారు. ఈవెన్ 2 వీలర్ కూడా పోస్తారు. ఈ సమస్య ఎప్పుడు పరిష్కారం అవుతుందో, ఎలా పరిష్కారం అవుతుందో మీరే పరిష్కారం చేయాలి సార్. నేను అందుకనే అన్నా, నా లక్ష్యం ఏదో 4 రోడ్లు వేయడం కాదు. నా లక్ష్యం ఆదోనికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ను అమలు చేయాలి. మాస్టర్ ప్లాన్ అమలు చేయడం అంటే ఉదాహరణకి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమరావతి పట్టణాన్ని నిర్మించాలనుకుంటున్నాడు. అది కూడా మాస్టర్ ప్లానే. అది ఒక రకమైన మాస్టర్ ప్లాన్. అది పెద్ద మాస్టర్ ప్లాను. ఆదోనికి ఉన్నది చిన్న మాస్టర్ ప్లాన్ అనుకుందాం. అలాగా ఎక్కడ ఇట్లా ఖాళీ జాగా ఉందనుకొని అక్కడ ఒక నగరాన్ని అమరావతిని నిర్మించడానికి ఆయన ఎంత కష్టపడతా ఉన్నాడు, ఎన్ని అడ్డాలు వస్తూ ఉన్నాయి, ఎన్ని ఇబ్బందులు వస్తూ ఉన్నాయి, అయినా కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆయన 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే కూడా కొంచెమే అయింది. మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొంచెం వేగం అందుకుంది. ఆదోని 40 ఏళ్ళుగా పూర్తిగా నాశనమైన ఆదోని మళ్ళీ ఇప్పుడు నేను మాస్టర్ ప్లాన్ అమలు పెట్టి దాన్ని కొత్తగా ఊరిని నిర్మించాలా, మళ్ళీ రోడ్లు వెడల్పు చేయాలా. దానికి సంబంధించి ఇప్పుడు చూశారు మీరు, మంచినీళ్ళు లేవు అన్నారు, ఇల్లు లేవన్నారు, లిటిన్ లేవన్నారు, రెండోది పరిశ్రమలు లేవు అన్నారు. ఇవన్నిటినీ మనం సరిచేయాల్సిన అవసరం ఉందన్న. సో ఈ పని మొదలుపెట్టాం. ఎందుకంటే నిన్న కూడా కలెక్టర్ గారు వచ్చారు ఆదోనికి. కలెక్టర్ గారితో కూడా నేను, కమిషనర్ గారు, ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు అందరూ కూర్చొని ఈ మాస్టర్ ప్లాన్ ఎలా అమలు చేయాలా అన్న విషయం మీద తీవ్రంగా చర్చ చేశామన్నా. పని మొదలయ్యింది. కొద్దిగా జరుగుతున్న అంశాలని మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. ఊర్లో ఉన్న కష్టం నాకు తెలుసు. ఊరు వెంటనే మార్పు రాలేదన్న వాస్తవం కూడా నాకు తెలుసు. నేను కూడా పొద్దున్న లేచి తిరుగుతా అదే రోడ్లో, మీరు తిరిగే రోడ్లో నేను తిరుగుతూ ఉంటాను కదా. కాబట్టి సమయం కావాలా. ఒక సబ్మిషన్ సార్. చెప్పనా? ఇది 1865లో మున్సిపాలిటీ సార్ ఆదోని. అవును. 1865. అవును. రాయలసీమ వెనకబడిన జిల్లాలో అందులో ఆదోని మరీ వెనకబడింది సార్. అవును. ఇంతవరకు అగ్రవర్ణాల వాళ్ళే ఎమ్మెల్యేలుగా ఉండి ఈ ఊరిని ఎవడు పట్టించుకోలేదు సార్. అందరూ స్వార్థం గురించి ఆలోచించారు. ఇంతవరకు ఊరు గురించి ఎవడు, ఆదోన్లో అందరు కోటీశ్వరులు ఉన్నారు సార్. కోట్ల ఆస్తులు, కోట్ల వ్యాపారాలు చేస్తారు. కానీ ఊరి గురించి ఒక్క నిమిషం ఆలోచించాడు సార్. అందుకే ఈరోజు ఈ పరిస్థితి ఇక్కడ ఉంది సార్. అన్న, మీలాంటి ఒక గొప్ప వాళ్ళు ఉండడం కూడా ఈ ఊరు అదృష్టమే. మీరు కూడా కనీసం మీ సమస్యని కాకుండా ఊరు సమస్యను తీసుకొని వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నారు. నాకు చాలా ఆనందంగా ఉంది. మీలాంటి వాళ్ళు నిజంగానే ఈ ఊరికి చాలా అవసరం. డబ్బులు ఉండడం వేరే, మనసు ఉండడం వేరే. డబ్బులు చాలా మందికి ఉంటాయి, అందరూ ఇటు చెట్ల కింద కూర్చొని మాట్లాడుకోవాలి కదా. డబ్బులు ఉండే ఏసీ రూమ్లో కూర్చొని మాట్లాడుకోకుండా ఇప్పుడు మనమందరూ కూడా ఓవైపున ఆఫీసర్లు చెట్ల కింద కూర్చున్నారు, ఎమ్మెల్యేగా నేను చెట్ల కింద కూర్చున్నాను, పత్రికా విలేకరులందరూ చెట్ల కింద కూర్చున్నారు. పాపం ఇక్కడ మా నాయకులు, పెద్ద నాయకులు, వీళ్ళందరూ కూడా మామూలు ఏసీల దగ్గర అసలు వీళ్ళందరినీ చెట్ల కింద కూర్చోబెట్టి మాట్లాడుతున్నాం కదా. ఇది కూడా అవసరమే. తప్పనిసరిగా మార్పు చూస్తారు. నాకు ఒకటే కళ, నేను ఎమ్మెల్యేగా ఒకటే నాకు ఒక కళ, ఒక మంచి నగరాన్ని నిర్మించాలా, ఆదోనిని బ్రహ్మాండమైన నగరంగా తీర్చిదిద్దాలా అనే నా కళ తప్పనిసరిగా నెరవేర్చుకుంటాను. మీ అందరికి సేవ చేసుకుంటాను. ఒక సబ్మిషన్ లాంగ్ టర్మ్ ప్లాన్ అనేది ఒకటి ఉంటుంది సార్. ఓకే, షార్ట్ టర్మ్ ప్లాన్ కింద ఒకటి పార్కింగ్ అనేది లేకుండా, ఇల్లీగల్ పార్కింగ్ రోడ్ల పైన, దాన్ని ఎలా పరిష్కరించాలి. పార్కింగ్ చేసిన వెహికల్ని తీసుకుపోయి ఒక డంప్ యార్డ్లో వేసేయండి సార్. రేపు పొద్దున ఎవడు పార్క్ చేయడు సార్. నేను చెప్తున్నాను సార్. ఎంత వర్స్ట్గా తయారైందంటే రోడ్డు మొత్తం, మీరు అక్కడ స్వీట్ షాప్ ఉంది సార్, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, మొత్తం రోడ్డు మొత్తం పార్కింగే సార్. ఆ స్వీట్ షాప్ పోయేవాళ్ళు
టీ స్టాల్ దగ్గర కదా? సీ స్టాల్ దగ్గర సార్. పోలీస్ స్టేషన్ పక్కనే ఉంది సార్. ఏది ట్రాఫిక్ పోలీస్ స్టేషన్. వాళ్ళకి కనబడదు సార్, వాళ్ళకి కనబడదు ఇవన్నీ. ఒకడు ఎవడైనా హెల్మెట్ పెట్టలేదు, రాంగ్ రూట్లో పోయినాడు, సిగ్నల్ జంప్ చేసినా అంటే కనిపిస్తుంది సార్. అక్కడ పార్కింగ్ మాత్రం కనబడదు సార్ వాళ్ళకి. దానికి ఏమంటే సార్, ఆ వెహికల్స్ అని తీసుకెళ్ళి డంప్ యార్డ్లో వేసేయండి. లేకుంటే ఒకటి సార్, ఒక టోయింగ్ వెహికల్ సార్, టోయింగ్ వెహికల్ లేదు మనకు. టోయింగ్ వెహికల్ ఉంటే తీసుకోపోయి వేస్తే ఇంకోసారి ఎవడు పార్క్ చేయడు సార్. మీ పేరేంటనా? ఉమాపతి సార్. నేను రిటైర్డ్ జనరల్ మేనేజర్ హౌసింగ్ కార్పొరేషన్ సార్. హలో సార్, నమస్తే సార్. సిఐ గారు, నాకు ఇక్కడ ఉమాపతి గారని ఈ ఊర్లో పెద్ద మనిషి, నాకు పెద్ద మనిషి, ఆయన వచ్చి కంప్లైంట్ చెప్తున్నాడు. నా వ్యక్తిగతం ఏం కాదండి, ఊర్లో పార్కింగ్ అస్తవ్యస్తంగా ఉంది, ఎవడు పడితే ఎక్కడ పడితే ఆడు పార్క్ చేస్తూ ఉన్నాడు, మీరు టోయింగ్ వెహికల్స్ తీసుకెళ్ళి డంప్ యార్డ్లో పడేయండి సార్, వీళ్ళు ఊరన్నా బాగుపడుతుంది అని చాలా ఆవేశంగా ఆయన ఊరి బాధన ఆయన బాధగా చెప్తున్నాడు. సో మీరు పార్కింగ్ ప్లేసెస్ లేవు సార్ ఇక్కడ కూడా. అన్ని బ్యాంక్స్ అన్ని రోడ్ల మీదనే ఉన్నాయి. మెయిన్ ప్రాబ్లం అదే వస్తుంది. రోడ్ల మీద బ్యాంక్స్ వచ్చిన తర్వాత రోడ్డు పక్కన బండి పెట్టాల్సిన పరిస్థితి ఉంది. ఇంకా టోయింగ్ వెహికల్ అంటారు సార్, మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పి ఒకటి మన దగ్గర లేదు సార్ టోయింగ్ వెహికల్. మున్సిపాలిటీ వాళ్ళు అరేంజ్ చేయాలి సార్. వాళ్ళు అరేంజ్ చేస్తే అట్లనే చేస్తాం సార్. 2 రోజులు చేస్తే వాళ్ళకు భయం వస్తుంది. మీరు టోయింగ్ వెహికల్ ఒకటి మున్సిపాలిటీ వాళ్ళు ఒక లారీ లాంటిది ఏదైనా పెడతారా? అంటే ప్రైవేటైజ్ చేసిన ప్రైవేట్ వెహికల్ అన్నా 1 వారం రోజులు పెట్టండి. పెట్టి ట్రాఫిక్ పోలీసులకు మున్సిపాలిటీ వాళ్ళు పెట్టాలంటే అట్లా మీరే చేసుకోవాలి. అవి వెహికల్ రెంట్కి తీసుకొని మొత్తం మేము ఓన్లీ ఎగ్జిక్యూషన్ బాడీ సార్. మొత్తం మున్సిపాలిటీ వాళ్ళే సార్. రోడ్స్ ఎవ్రీథింగ్ వాళ్ళు ఇచ్చింది సార్. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళే సార్ ఇచ్చినది. కర్నూలు ట్రాఫిక్ అంతా ఆదోని మున్సిపాలిటీకి, కర్నూలు కార్పొరేషన్ డబ్బులు వేరే, ఆదోని మున్సిపాలిటీకి డబ్బులు వేరే. బట్ ఎనీహౌ ఏదో ఒక రెంటెడ్ వెహికల్ అన్నా మీకు కొన్ని రోజుల కోసం తీసి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. బట్ ఏది ఏమైనా రోడ్ల మీద ఆయన చెప్తున్నాడంటే, మీరు చెప్పేది వెంకటేశ్వర టీ స్టాల్ ఆ వైపున అంట చెప్తున్నారా? మీరు అక్కడే చెప్తున్నారా? స్వీట్స్, వెంకటేశ్వర స్వీట్స్ అట. అక్కడ రోడ్ అంతా ఆక్రమించుకొని పార్కింగ్ చేస్తున్నారని, షరాఫ్ బజార్లో ఇర్రెగ్యులర్గా పెడతా ఉన్నారని, ఇలా ఆయన కంప్లైంట్, అంటే సాధారణ పౌరుడిగా ఆయన బాధ్యతగా చెప్తా ఉన్నాడు. సో అంటే ఓవరాల్గా ఏంటంటే అంటే ట్రాఫిక్ను మెరుగు చేయండి అని చెప్తున్నాడు. అందువల్లే మీకు కాల్ చేశాను. మీరు సాయంకాలము వెహికల్ తీసుకొని రోజు ఈ 4 రోడ్లు లేదా ఎక్కడెక్కడైతే ఇట్లా రోడ్ల మీదకి వచ్చి పార్క్ చేస్తూ ఉన్నారో వాళ్ళని పెట్రోలింగ్ చేస్తా కొంత వాళ్ళని కంట్రోల్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే, ఇది విజిబుల్గా ప్రజలకు కనిపించాలా. అంటే సాయంకాలం అయితే పోలీసులు వచ్చి రోడ్లలో పార్క్ చేస్తున్న వెహికల్స్ మీద చర్యలు తీసుకుంటారు అని విజిబుల్గా కనిపిస్తే కొంత భయానికి లోపలికన్నా పెట్టుకుంటారు. లేకపోతే రోడ్ల మీదే వదిలిపెట్టి ఇష్టం వచ్చినట్లుగా, ఇప్పుడు అంతెందుకు మీ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఆటోలు పెడతారు. ఈ పక్క వచ్చే ఆటోలన్నీ కూడా సగం రోడ్డు ఆక్రమించుకొని ఉంటాయి. వాళ్ళకు భయం పెట్టాలి. ఎందుకంటే ఈ ఊర్లో ఫైన్ లేడుగా వీళ్ళకి ఆ రోడ్ల మీద ఆ మేనర్స్ నేర్పించే పని గట్టిగా చేయాలని వీళ్ళు కోరుకుంటున్నారు. ఆ పని చేయండి. ఓకే, నమస్కారం. లాస్ట్ పాయింట్ సార్, ఈ వెహికల్స్ సార్, ఆటోలు, 2 వీలర్స్కు ఎల్ఈడి లైట్లు పెడుతున్నారు సార్. రాత్రి పూట అయిపోతుంటే ఆ ఫోకస్కి యాక్సిడెంట్లు అవుతున్నాయి సార్. యాజ్ పర్ ఆర్టీఏ రూల్స్ ప్రకారం ఎల్ఈడి లైట్స్ ఆర్ నాట్ అలౌడ్ సార్. బట్ అందరూ పెట్టుకుంటున్నారు ఎల్ఈడి లైట్స్. దానికి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఏం యాక్షన్ తీసుకోదు సార్. ట్రాన్స్పోర్ట్ ఎల్ఈడి లైట్స్ వల్ల రాత్రి పూట యాక్సిడెంట్లు అవుతున్నాయి సార్. ఇప్పుడు ఒక సీనియర్ రెసిడెంట్ ఆఫ్ ఆదోని పెద్ద ఆయన వచ్చినాడు ఈరోజు కంప్లైంట్ తీసుకొని. ఆదోనిలో ఉన్నటువంటి చాలా వెహికల్కు ఫోకసింగ్గా ఎల్ఈడి లైట్లు పెట్టడం వల్ల కళ్ళకు గ్లేర్ వచ్చి ఇబ్బంది పడతా ఉన్నామండి.
ఇది ఆర్టీఓ వాళ్ళు వెహికల్ ఇన్స్పెక్టర్ యాక్టివిటీ మీద సీరియస్గా తీసుకోవట్లేదు అని ఆయన కంప్లైంట్. రెండోది హారన్ గురించి చెప్తున్నాడు. కొంతమంది హారన్ వేస్తే గుండె పగిలిపోద్దండి, అట్లాంటి హారన్లు వేస్తున్నారు, దీన్ని కఠినంగా ఉండాలి కదా, ఆర్టీఓ వాళ్ళు ఎందుకు పట్టించుకోవట్లేదు అని ప్రశ్నిస్తా ఉన్నాడు. మీరే సమాధానం చెప్పాలా? కేసులు రాస్తాను సార్ దాంట్లో కానీ డాజిలింగ్ లైట్స్ ప్లస్ రిఫ్లెక్టివ్ టైప్స్, ఇది ఎలక్ట్రిక్ హారన్స్ ఇవి లేకుండా వాళ్ళు వ్యాక్యూమ్ హారన్స్ పెట్టినా అవన్నీ కేసులు రాశాను సార్. ఇంకా ఇంప్రూవ్ చేసుకోండి. ఈ మంత్ ఎన్ని కేసులు పెట్టారండి? అది లిస్ట్ తీసి తమకు పంపిస్తున్నా సార్. మనకు అందాజుగా మీకు గుర్తుంటాయి కదా, ఇన్ని పెట్టాము, ఇన్ని ఉన్నాము, 1 పెట్టాము, 2 పెట్టాము, 10 పెట్టాము, ఏదో ఉంటాయి కదా, గుర్తులేదా? జనాల్లో రాసేసి ఉంటాం సార్. ఎగ్జాక్ట్ అంటే నాది ఉంటుంది సార్, మేడం గారిది ఉంటుంది, ఇద్దరిది ఉంటుంది, ఇద్దరి క్యూములేటివ్ పంపిస్తాను సార్ మీకు ఈ రోజు నుంచి. సార్ ఇప్పుడు ఫైన్లు రాస్తే పేదవాళ్ళు కట్టుకోలేరు. మీరు ఉదాహరణకి ఏదైనా ఆటో పెట్టారనుకోండి, ఆటోను పెట్టుకొని 5,000 10,000 ఫైన్ రాశారనుకోండి, వాడు బతకలేడు, ఇంకా వాడు ఆటోను అమ్ముకోవాలి, ఆ పరిస్థితి ఉంటుంది. అట్లా కాదు, మనము అతను నిలబెట్టి ఆ లైట్లు తీసేపించాల. ఇంకా